హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఈరోజు మనం బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన కొన్ని చవకైన రీఛార్జ్ ప్లాన్స్ చూడబోతున్నాం అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి చేరువవుతుంది. అంతేకాకుండా వీడియోని లైక్ చేసి మీ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మ్యాటర్లోకి వస్తే కనుక బిఎస్ఎన్ఎల్ కాంపిటీషన్కి తగ్గట్టుగా కొత్త కొత్త ప్లాన్స్ని లాంచ్ చేయడమే కాకుండా ఉన్న ప్లాన్స్ కూడా మాడిఫై చేసి తక్కువ అమౌంట్తో ఎక్కువ బెనిఫిట్ వచ్చేలా కొన్ని ప్లాన్స్ని అయితే మాడిఫై చేయడం జరిగింది, అంటే రీలాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఆ ప్లాన్స్ ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో మనం అన్ని 160 రోజులకు సంబంధించిన తక్కువ డబ్బులతో ఎక్కువ బెనిఫిట్ వచ్చేలా ప్లాన్స్ చూద్దాం అనమాట. సో ముందుగా చూసుకుంటే కనుక రూ. 997 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే కనుక మనకి ఇది 160 రోజుల పాటు మనకు రావటం జరుగుతుంది. రోజుకి 2 జీబీ డేటా రావటమే కాకుండా అన్లిమిటెడ్ కాలింగ్ రావటం జరుగుతుంది. రోజుకి 100 ఎస్ఎంఎస్లు కూడా రావటం జరుగుతుందనమాట. సో అన్లిమిటెడ్ కాల్స్ మనకి రోజుకి 2 జీబీ డేటా 160 రోజులంటే రూ. 997కి చాలా తక్కువ కదా! మీరు గమనించండి, రూపాయి అయినా తేడా వస్తే గనక ప్లాన్ టారిఫ్ అంతా మారిపోతుంది. అందుకని మీరు రీఛార్జ్ చేపించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి రీఛార్జ్ చేపించుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. రెండో ప్లాన్ చూసుకుంటే గనక రూ. 897 అనమాట. మనకి రెగ్యులర్‌గా 2 జీబీ డేటా అక్కర్లేదు మాకు, వ్యాలిడిటీ ఇంకా కొంచెం పెరిగితే బావుంటుంది అనుకుని ఎవరన్నా అనుకుంటే గనక రూ. 897 పెట్టి రీఛార్జ్ చేపించుకుంటే గనక వ్యాలిడిటీ వచ్చేసరికి 180 రోజులు రావటం జరుగుతుంది. లంసమ్‌గా 90 జీబీ డేటా రావటం జరుగుతుంది. అంతేకాకుండా అన్లిమిటెడ్ కాల్స్ మనకి ఇక్కడ 180 రోజులకు గాను రావటం జరుగుతుందనమాట. సో ఈ 2 ప్లాన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఒకటొచ్చేసరికి 160 రోజులు, ఇంకా 80 రోజులనమాట. సో ఇందులో ఏంటంటే మనకి మొత్తం వివరాలు చూసుకుంటే గనక 180 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. అన్లిమిటెడ్ కాలింగ్ మనకి రావటం జరుగుతుంది. ఎస్టీడీ లోకల్ అన్ని చోట్ల మనం చేసుకోవచ్చు. 100 ఎస్ఎంఎస్ రోజుకి రావటం జరుగుతుంది. డేటా మాత్రం 90 జీబీ మనకి లంసమ్‌గా ఇచ్చేస్తారు. 90 జీబీ మనం ఒకే రోజు వాడొచ్చు, 2 రోజులు వాడొచ్చు. ఇట్లా 180 రోజుల్లోపు ఎప్పుడన్నా వాడుకోవచ్చనమాట. 180 రోజుల తర్వాత మళ్ళీ మరుసటి రోజు మనం ఇదే రూ. 897 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే గనక మిగిలిన డేటా అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుందనమాట. ఒకవేళ ఆ రోజు వ్యాలిడిటీ అయిపోయే రోజే సాయంత్రం పూట చేపించుకోకపోతే కనుక మిగిలిన డేటా అనేది వ్యాలిడిటీ అనేది అయిపోతుందనమాట. ఇంకోటి చూసుకుంటే గనక చిన్న రీఛార్జ్ రూ. 599 పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే గనక రోజుకి 3 జీబీ డేటా రావటమే కాకుండా 84 రోజుల పాటు వ్యాలిడిటీ వస్తుంది. 3 జీబీ డేటా రావటమే కాకుండా 100 ఎస్ఎంఎస్లు కూడా రావటం జరుగుతుందనమాట. సో ఇంకా తక్కువ మనకి 84 రోజులు కాకుండా మనకి ఇంకా తక్కువ రోజులు 60 రోజులకే కావాలంటే గనక రూ. 345 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే గనక రోజుకి 1 జీబీ డేటా 60 రోజుల పాటు వ్యాలిడిటీ రావటం జరుగుతుందనమాట. సో ఇందులో రోజుకి 1 జీబీ డేటాతో పాటు 100 ఎస్ఎంఎస్లు కూడా రావటం జరుగుతుందనమాట. సో లేదంటే మాకు ఇంకా తక్కువ కావాలి, 3 జీబీ డేటా కావాలి, 30 రోజులుంటే చాలనుకున్నాం అనుకోండి, రూ. 299 పెట్టి రీఛార్జ్ చేస్తే గనక రోజుకి 3 జీబీ డేటాతో పాటు 100 ఎస్ఎంఎస్లు రావడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యాలిడిటీ వచ్చేసరికి 30 రోజులే వస్తుందనమాట. 30 రోజుల పాటు రోజుకి 3 జీబీ కాకుండా లంసమ్‌గా ఏమైనా ఉంటే చెప్పండి అంటే గనక రూ. 247 పెట్టి రీఛార్జ్ చేస్తే గనక లంసమ్‌గా 50 జీబీ రావటం జరుగుతుంది. 30 రోజులు వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగు, 100 ఎస్ఎంఎస్లు మనకి రావటం జరుగుతుందనమాట. అట్లా ఇంకోటేంటంటే చీపెస్ట్ ప్లాన్ ఇందులో బిఎస్ఎన్ఎల్‌లో చీప్ అంటే చీపెస్ట్ ప్లాన్ మనం బిఎస్ఎన్ఎల్‌లో అన్నిటికంటే తక్కువ ప్లాన్ మనం చూసుకుంటే గనక రూ. 59 పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే గనక రోజుకి అసలు డబ్బులు లేవు. మనకు కొంచెం టైట్‌గా ఉంది, నిదానంగా మళ్ళీ చేపించుకుందాం, ఒక వారం తర్వాత చేపించుకుందాం, మనం రోజు గడపాలనుకుంటే గనక రూ. 59 పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే గనక రోజుకి 1 జీబీ డేటా రావటమే కాకుండా అన్లిమిటెడ్ కాలింగ్ వస్తుంది. 7 రోజుల పాటు మనకి వ్యాలిడిటీ వస్తుందనమాట. అసల రూ. 59 పెడితే 7 రోజులు వ్యాలిడిటీ అనమాట. రీచార్జ్ కావాలంటే ఇది చేసుకోవచ్చు. లేదు నాకు 1 జీబీ సరిపోదు, నేను రోజు బాగా ఇంటర్నెట్ చూస్తాను అనుకుంటే గనక రూ. 58 ఒక రూపాయి తగ్గిస్తే చాలు. రూ. 58 పెట్టి రీచార్జ్ చేసుకుంటే గనక రోజుకి 2 జీబీ డేటా రావటమే కాకుండా ఇక్కడ కాల్స్ రావు. ఇక్కడ మనకి కాల్స్ అయితే రావు. ఇక్కడ రోజుకి 2 జీబీ డేటా మాత్రమే వస్తుంది. వ్యాలిడిటీ వస్తుందనమాట. కాల్స్ కావాలంటే గనక రూ. 1 పెంచి రూ. 59 పెట్టి తీసుకోవాలి. అదే నేను చెప్తున్నా ఇక్కడ, మీరు పొరపాటున రూపాయి ఇటు అటు పెట్టి రీఛార్జ్ చేపించుకున్నారంటే టారిఫ్ వ్యాలిడిటీ మొత్తం మారిపోతే బాధపడాల్సి ఉంటుందన్నమాట. అదే రూ. 52 పెట్టి రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, వ్యాలిడిటీ మాత్రమే వస్తుంది. అంటే ఇన్‌కమింగ్ వస్తుంది. మనం ఏమైనా డబ్బులు టాపప్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మనం ఫోన్ చేసుకోవచ్చనమాట. టారిఫ్‌ని బట్టి అవుట్ గోయింగ్ కాల్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఇదైతే చాలా తక్కువ రీఛార్జ్ అనమాట. సో ఇంకా తక్కువ కావాలి నాకు, ఇన్‌కమింగ్ ఆగిపోతుంది, లేదు నా దగ్గర అసలు డబ్బులు లేవు అనుకున్నాం అనుకోండి, రూ. 15 పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే గనక 3 రోజుల పాటు వ్యాలిడిటీ, అంటే మనం బ్యాలెన్స్ ఏమైనా ఉంటే అవుట్ గోయింగ్ వెళ్తుంది. లేకపోతే గనక
3 రోజుల పాటు ఇన్‌కమింగ్ వస్తుందనమాట. ఇంతకంటే దారుణం, ఇంతకంటే తక్కువ టారిఫ్, ఇంతకంటే తక్కువ రీచార్జ్‌లు అయితే బీఎస్ఎన్ఎల్ లేవు. ఇదే డౌన్ ట్రెండ్ అనమాట. డౌన్ ద ఎర్త్ రీచార్జ్. సో, ఈ ఫ్రెండ్స్ టాప్ టు టాయ్ మనం అన్నీ చూసాం కదా! అన్నీ కూడా మనకి తగ్గట్టుగా మనకి ఏది మనకి సెట్ అయిద్దో ఆ రీచార్జ్ చేసుకొని మనం వ్యాలిడిటీని, డేటాని మనం ఆస్వాదించొచ్చనమాట. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఇది ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.